హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం మంచి ప్రోడక్ట్తో మళ్ళీ వచ్చేసానండి. ఇవి అమెజాన్ మీషో నుంచి అయితే తెప్పించాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజు. క్వాలిటీ కానీ వీటి గురించి వివరాలు కానీ పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ అయితే అస్సలు చేయకండి. ఇక మొదటి ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది ఒక ఆ, స్వైప్ చేసుకునేదండి. అంటే మామూలుగా చిన్నది సైజు కూడా చూపిస్తాను చూడండి. పూర్తిగా చూసారంటే మీకే అర్థమవుతుంది. దీని బ్రిజిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకవైపు ఏమో బ్రష్లా వచ్చింది, అలాగే ఒకవైపు ఏమో వాటర్ స్వైప్ చేసుకునేది. మరీ పెద్దగా ఉండదండి. ఇది బాత్రూమ్ పర్పస్ కానీ వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. వాటర్ స్వైప్ అన్నీ ఇలాంటి దగ్గరే కదండి, బాల్కనీలు అలాంటిది ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. కానీ దీన్ని నేను కార్పెట్ క్లీనింగ్ కోసం అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వింటర్ సీజను అలాంటప్పుడు మనకు కార్పెట్స్ అయితే వేస్తూ ఉంటాం కదా, వాటిని క్లీన్ చేయడానికి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇది ఒక్కదానికనే కాదు, చక్కగా వాటర్ స్వైప్ చేసుకోవచ్చు. అలాగే వన్ సైడ్ బ్రష్ వచ్చింది. దీనికి వచ్చిన క్వాలిటీ బ్రిజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. స్మూత్గా కాకుండా కొంచెం హార్డ్గా ఉన్నాయన్నమాట. అందువల్ల మనం ఇలాగా కార్పెట్లో మనకు కంపల్సరీ మనకు లేడీస్ ఉన్నాము అంటే హెయిర్ అయితే ఉంటుంది కదా, లేదనుకుంటే కొంతమంది పెట్స్ని పెంచుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఇలాంటిది ఉంటే చక్కగా దీంతో మనం ఎక్కువ బెండ్ అవ్వకుండా స్టాండ్ బై కూడా చేసుకోవచ్చండి. చూస్తున్నారా హెయిర్ అంతా కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. నేను దీని పర్పస్ మీదే తెప్పించానమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా 300 బిలో అయితే ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. క్వాలిటీ తగ్గట్టుగానే నేను ఏరి కోరి ఐటమ్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఇదొక ప్రోడక్ట్ అండి. ఇది పెన్ నైఫ్ అనమాట. చూడ్డానికి చాలా బాగుంది. మన ప్యాకేజింగ్లో ఏమీ లేనట్టే వచ్చింది. నేను కూడా ఏమీ లేదని అనుకున్నాను. తర్వాత దాంట్లో పట్టుకొని చూస్తే ఒక పెన్ అయితే కనిపించింది. ఇలా సింపుల్ ప్యాకేజింగ్లో అయితే వచ్చిందండి. పెన్ అయితే చాలా బాగుంది. స్టీల్ ఫినిషింగ్తో వచ్చిందనమాట. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. అలాగే దీని యూజ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది చాలా తక్కువ ప్రైజేనండి. చెప్పాలంటే రీజనబుల్గానే ఉందని చెప్పచ్చు. ఇది మనకు జర్నీ పర్పస్గా కానీ లేదంటే క్రాఫ్ట్ అలాంటివి చేసినప్పుడు యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకైతే వాళ్ళ చేతికైతే ఇవ్వకండి. కానీ క్వాలిటీ చాలా బాగుంది. నార్మల్ చాక్ లాగా అంటే డెలికేట్గా అయితే లేదండి. చాలా స్ట్రెంత్గా ఉంది, స్ట్రాంగ్గా ఉందన్నమాట. తప్పకుండా మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలాగే పెన్ క్వాలిటీ కూడా పర్వాలేదు. దీంతో పెద్దగా రాయడానికి ఏమి ఉండదు కదండి. ఇదంటే నైఫ్, అలాగే పాకెట్ నైఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, బ్లాక్ పెన్ అయితే వచ్చిందనమాట. దీనికైతే నేను 10/10 అయితే ఇస్తానండి. క్వాలిటీ అంత బాగుంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది కిచెన్కి సంబంధించిందండి. ఓన్లీ కిచెన్ అనే కాదు, పూజ గదిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆ పర్పస్ మీదే నేను కాంబో సెట్ అయితే తెప్పించాను. ఇదేంటా అనుకుంటున్నారా, ఇది కూడాను 300 బిలోలో వచ్చిందనమాట. ఇలా పార్టిషన్ బాక్స్ అయితే వచ్చింది. దీని క్వాలిటీ కూడా ముందే నేను అన్నీ కూడాను ప్యాకేజింగ్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, దీని కాంబో సెట్లో కలర్ అయితే ఒకటి కాఫీ కలర్, అలాగే ఒకటి ఆరెంజ్, దాంతోపాటు ఒక పిల్లర్ అయితే వచ్చిందనమాట. దీని యూజ్ కూడా చాలా బాగుంటుందండి. అందుకే నేను కాంబో సెట్ చూడగానే తీసుకున్నాను. దీని గురించి మీకు కూడా చెప్పాలి అనుకుంటున్నాను, అందుకే తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్ట్రెంత్ ఉందండి. డబ్బా మాత్రం చాలా స్ట్రెంత్గా ఉంది. చీప్ క్వాలిటీ మెటీరియల్ అయితే కాదనమాట. ప్రతి 4 పార్టిషన్స్ వచ్చాయి, అలాగే 4 స్పూన్స్ కూడా ఇచ్చారు. మీరు ఏ పర్పస్గా కావాలనుకుంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ మనకు చిన్న చిన్న మ్యాగీ ప్యాకెట్స్ కానీ, సూప్ ప్యాకెట్స్ కానీ మనం అందుబాటులో ఉండేటట్టు కిచెన్ దగ్గర ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు అలాంటి వాటికి యూజ్ చేసుకోవడానికి, అలాగే ఇంకొకటి పూజ గది దగ్గర పెట్టుకోవడానికి తీసుకున్నానండి. ఎందుకంటే మనకు పూజ గది దగ్గర అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి కదా, అందుకని తీసుకున్నాను అనమాట. దీంతో పాటు వచ్చిన కాంబో సెట్లో ఈ బ్రష్ అయితే చూపించాను కదండి ఇందాక, పిల్లర్ ఒకటి వచ్చింది. 2 in 1 పిల్లర్ అండి. చాలా బాగుంది. ఇది ప్రత్యేకించి మనం టీ పెట్టినప్పుడు అల్లం అన్నీ కూడా మనకు కష్టపడకుండా చక్కగా దీంతో గ్రేడ్ అయితే చేసేసుకోవచ్చండి. ప్రతిసారి దంచాలి అవంతా ప్రాబ్లం ఉండదు. మనకి ఎంత కావాలో అంత గ్రేట్ చేసుకున్న తర్వాత మిగతా స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి కూడాను చాలా ఫైన్ పేస్ట్ అయితే అవుతుందండి. చక్కగా మనకు ఇన్స్టెంట్‌గా కావాలి అన్నప్పుడు, దంచేది లేదు అన్నప్పుడు ఇలాంటి ఒక పిల్లర్ ఉందంటే ఈజీగా అయిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే
మనం చక్కగా ఎక్కడికన్నా టూర్‌కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లో కూడా చక్కగా పోర్టబుల్‌గా ఉంటుందండి. ఏదన్నా ఫ్రెష్‌గా చేసుకోవాలి కొంతమందికి అల్లం, జింజర్ గార్లిక్ పేస్టు స్టోరేజ్ ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఈజీగా ఫాస్ట్‌గా పేస్ట్ అయితే అయిపోతుందనమాట. అది కూడా ఫైన్‌గా అయింది. చూసారు కదా! కొంచెం కొంచెంగా ఫ్రెష్‌గా వేసుకునే వారికి ఇది మంచి యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీని క్వాలిటీ కూడా చాలా బావుందండి. అంత చీప్ క్వాలిటీ అయితే కాదనమాట. దీనికొచ్చే పిల్లర్ తాలూకు బ్లేడ్ కూడా చాలా షార్ప్‌గా ఉంది. బావుందండి క్వాలిటీ. మొత్తానికి నేను దీనికైతే 5 రేటింగ్ అయితే ఇస్తానండి. ఇక నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ అమెజాన్ నుంచి తెప్పించాననమాట. ఇది ఏంటా అనుకుంటున్నారా? ఇది చైర్స్ కవర్ అండి. ఒకవేళ మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉన్నా వాటికి కవర్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా చక్కగా ఇలా కవర్ తొడిగితే చాలా బావుంటుందనమాట. ఇది కొంచెం కాస్ట్ పడిందండి. కానీ ఇండివిజువల్‌గా చూసుకుంటే మనకు కాస్ట్ అనేది తక్కువే అని చెప్పొచ్చు. నేను 6 పీస్ తీసుకున్నాను కాబట్టి నాకింత ప్రైస్ అయితే పడింది. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అమెజాన్‌లో చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో. మీకు నచ్చిన కలర్‌ని మీరు చూజ్ చేసుకోవచ్చనమాట. ప్యాటర్న్ కూడా వెరైటీ వెరైటీ ప్యాటర్న్స్ అయితే ఉంది. నేనైతే ఆఫీస్ పర్పస్ మీద తెప్పించానండి. చైర్స్ ఒకవేళ లెదర్ చైర్స్ మీ దగ్గర ఎవరి దగ్గరన ఉంటే ఇలా పైన అయితే లేయర్‌లా ఊడిపోతుంది కదా! వాటికి ఇది మంచి ఆల్టర్‌నేట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే దానికోసం చైర్‌నయితే చేంజ్ చేయలేం కదా! ఇలా మనం కవర్ వేయడం వల్ల లుక్ అయితే చేంజ్ అవుతుంది. మనకు యూజ్ కూడా అవుతుందనమాట. ఎందుకంటే చాలా కాస్ట్ పెట్టి కొంటాము. కానీ అవి దాన్ని ఇలా పోవడం వల్ల మొత్తం ఒక మూల పడేయాల్సొస్తుందన్నమాట. అలా కాకుండా ఇలా కవర్ ఒకటి తీసుకున్నామంటే చక్కగా దీనికిలా తొడిగేయొచ్చు. క్వాలిటీ అయితే సూపర్ అండి. మంచి స్ట్రెచబుల్ స్టిచ్చింగ్ కూడా చాలా బావుంది. నేను చెప్పాను కదా! ఇది పైకి ఎక్స్‌ట్రా ఎందుకొచ్చింది అంటే డైనింగ్ టేబుల్‌కి పైన బ్యాక్ సైడ్ హైట్ ఉంటాయి కదండీ! వాటి పర్పస్ మీద హైట్ వచ్చింది. కానీ నో ప్రాబ్లమ్. దీన్ని మనం ఇలా ఫోల్డ్ అయితే చేసేసి లోపలికైతే తోసేయొచ్చనమాట. ఈ టిప్ అనేది మీరు యూజ్ చేసుకుంటే మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. 6 పీసే కాదండి. దీంట్లో 2 పీస్ సెట్, 4 పీస్ సెట్ ఇలాగా కూడా ఉంటాయి. దీని క్వాలిటీ విషయానికొస్తే మాత్రం చాలా చాలా బావుందండి. మీరు ఏ డౌటు లేకుండా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. పైన మరీ స్టిచ్ చేయాల్సిన పని కూడా లేదు. ఇలా మీరు ఫోల్డ్ చేసి లోపలికి తోసారంటే ఎలా పెడితే అలాగే ఉందండి. క్వాలిటీ గానీ, దీనికొచ్చే ఎలాస్టిక్ గ్రిప్‌ని కూడా చాలా చాలా బావుంది. చూసారా లుక్కే చేంజ్ అయిపోయింది చైర్‌కి. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అన్నాను కదండీ! మీకు నచ్చిన కలర్ చూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ అండి ఒక కుర్తీ అయితే తెప్పించాను. ఇది రేటింగ్ అయితే చాలా బావుందండి. దీనికొచ్చే రివ్యూస్ కూడా చాలా చాలా బావున్నాయి. ఇది ప్రైస్ కూడాను 290 అలా పడిందనమాట. డైలీ పర్పస్‌లో ఎలా ఉంటుందా అని తెప్పించానండి. క్వాలిటీ అయితే సూపర్ అనమాట. దీనికి ఫ్రంట్‌లో వచ్చిన ఎంబ్రాయిడింగ్ అయితే నాకు చాలా నచ్చేసింది. కాటన్ సబ్ అన్నారు కానీ మెటీరియల్ కానీ దానికంటే మెత్తగా ఉందండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. స్పన్ లాగా పట్టుకోగానే స్మూత్‌గా అనిపిస్తుంది. క్వాలిటీ సూపర్. కలర్ కూడా చాలా బావుంది. ఒకవేళ మీలో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే 295 అండి. పర్చేస్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం.